ప్రవీణ్ పగడాల్ గారి యొక్క కుటుంబీకులందరికీ దేవుడు గొప్ప ఆదరణ, ధైర్యం, ఓదార్పు కలుగజేయును గాక. ఆమేన్. అయితే ప్రవీణ్ పగడాల్ గారి మరణం చాలా దారుణం, ఘోరం, కిరాతకం అని గొంతు చింపి ఆరంభం నుంచే, డే 1 నుంచే మేము అరుస్తున్నాం, కేకలేస్తున్నాం. చాలామంది మా కేకలు నాపటానికి ట్రై చేశారు, మా గొంతు నొక్కు పెట్టడానికి ట్రై చేశారు, కానీ మేము ఎక్కడ కూడా ఆగలేదు. నేను చాలా సందర్భాల్లో, చాలా మీడియా ముఖంగా ఇంటర్వ్యూస్లో నేను చెప్పాను ఏమనంటే, ప్రవీణ్ పగడాల్ గారి మరణానికి ముందు క్రైస్తవులు వేరు, ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత క్రైస్తవులు వేరు అని నేను చాలా సందర్భాల్లో చెప్పాను. జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట చెప్పేవాళ్ళు, ఇప్పుడే అజయ్ చెప్పాడు కదా, క్రైస్తవులు నిద్రపోతున్న సింహాల వంటి వారు, వాళ్ళని తట్టి లేపకండి, వాళ్ళు గర్జిస్తే ఎదుర్కోవటానికి ఏ ఒక్కడు కూడా నిలబడలేడు అని ఆయన చెప్పాడు. ఈరోజు ఏం చేశారు తెలుసా? నిద్రపోతున్నటువంటి క్రైస్తవాల్ని తట్టి 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 లేపితే ఈరోజు గర్జించడం ప్రారంభించాం, అరవటం ప్రారంభించాం, ప్రశ్నించటం ప్రారంభించాం, పోరాటం ప్రారంభించాం. క్రైస్తవుడికి ఓటమంటూ ఉండదు, గెలిచే వరకు కూడా పరిగెడుతూనే ఉంటాం, ప్రశ్నిస్తూనే ఉంటాం, అరుస్తూనే ఉంటాం. అరిచే నోరుని నొక్కి పెట్టాలని ప్రయత్నించే ఏ ఒక్కరి ముందు కూడా భయపడే ప్రసక్తి లేదు, వెనకడుగు వేసే ప్రసక్తే లేదు, ముందుకు సాగిపోతూనే ఉంటాం. ప్రవీణ్ పగడాల్ గారికి ముందు క్రైస్తవులు ఎలా ఉండేవాళ్ళు తెలుసా? చావ చచ్చినటువంటి బ్రతుకులు బ్రతికేవాళ్ళు, నోరు మూసుకొని బ్రతికేవాళ్ళు. ఉమ్మినా, తిట్టినా, తన్నినా, కొట్టినా, మకారాలు లకారాలు వాడినా కూడా నోటి మీద వేలేసుకుని సిగ్గు ఎగ్గు లేకుండా మూలను కూర్చొని బతికే వాళ్ళు. ఏంట్రా ప్రశ్నించే ధైర్యం లేదా అంటే, యేసు ప్రభు చెప్పాడు సార్ శత్రువుని కూడా ప్రేమించమని, యేసు ప్రభు చెప్పాడు సార్ ఎడమ చెంప మీద కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని, యేసు ప్రభు చెప్పిన సిద్ధాంతం సార్ ఇది అని చెప్పి సిగ్గు లేకుండా ధైర్యం లేని క్రైస్తవులు సేవకులు చాలామంది మౌనంగా ఉన్నారు. వీటన్నిటిని కూడా భరిస్తూ నీ తోటి సేవకుడి మీద, తోటి క్రైస్తవుడి మీద ఇలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణం కలిగినప్పుడు, దాడులు కుట్రలు జరిగినప్పుడు మౌనాన్ని వహిస్తూ పిరికితనాన్ని కవర్ చేసుకోవడానికి ఇలాంటి డైలాగులు వాడుతూ మేము క్రైస్తవులం, శాంతిని సమాధానాన్ని కోరుకుంటాం. మీరు క్రైస్తవులే, నేను కూడా క్రైస్తవునే. నోటి మీద వేలేసుకోమని చెప్పలేదు, క్రైస్తవ్యం. నేను చెప్పేది ఒకటే, యేసుక్రీస్తు ప్రభువుల వారు ఒక మాట చెప్పారు, నీ కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించమని. అదే యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ఆ సైనికుల్లో ఒకడొచ్చి యేసయ్యని కొడితే, థ్యాంక్ యూ రా, బాగా కొట్టావు, ఈ చెంప మీద కూడా కొట్టు అన్నాడా? అనలా. ఏమన్నాడు తెలుసా? ప్రశ్నించాడు. ఏమని ప్రశ్నించాడు తెలుసా? నువ్వు నన్ను ఏ తప్పు చేశానని కొడుతున్నావు, ఆ తప్పు నాలో ఏదైనా ఉంటే చూపించి తర్వాత కొట్టు అన్నాడు ఆయన. మరణానికి ముందు ఆయన మాట్లాడిన మాట అది. దానికి ముందు ఆయన చెప్పిన మాట, కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించమని. యేసుక్రీస్తు ప్రభువుల వారు శిలువ శిక్షకు అప్పచెప్పబడినప్పుడు ప్రశ్నించాడు. హీ రైజ్డ్ హిస్ వాయిస్ ఓవర్ ద ఎనిమీ. శత్రువుకి ఎదురుగా ఆయన స్వరాన్ని, గలాన్ని, కంఠాన్ని విప్పి ప్రశ్నించాడు. క్రైస్తవులు ప్రవీణ్ పగడాల్ గారి మరణానికి ముందు చావ చచ్చిన క్రైస్తవ్యంతో మౌనంగా ఉన్నారు. ప్రవీణ్ పగడాల్ గారి మరణం తర్వాత నేను చెబుతున్నాను ఒకటే, ప్రశ్నించటం ప్రారంభించండి. అభినయ్ దర్శన్ కాదు, అజయ్ బాబు కాదు, వికేఆర్ మాత్రమే కాదు, ఇంకెవరో కాదు, మీరందరూ కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలందరూ కూడా నిలబడి గొంతు విప్పి ప్రశ్నించడం ప్రారంభిస్తే అన్యాయం పారిపోద్ది, గెలుపు మన సొంతమైద్ది, ఓటమి మనల్ని చూసి భయపడుద్ది. ప్రతి క్రైస్తవుడు కూడా నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? క్వశ్చనింగ్. క్వశ్చనింగ్ ఇస్ అవర్ రైట్. ఆనాడు రోమ్ ప్రభుత్వంలో అది ప్రజాస్వామ్యం కాదది, రాజరికం, రాజు పరిపాలన, నియంత పాలన. రాజు చెప్పిందే శాసనం, రాజు మాట్లాడిందే వేదం. కూర్చో అంటే కూర్చోవాలి, లే అంటే లేవాలి. ఇది భారతదేశం, ఇది నా దేశం, స్వతంత్ర భారతదేశం, ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ అంబేద్కర్, దాదా అంబేద్కర్ సాహెబ్ గారు మనందరికీ కూడా కాన్స్టిట్యూషన్ ఇచ్చారు. ఆయన మనకు రాజ్యాంగం ఇచ్చారు. రాజ్యాంగంలో మనకంటూ కొన్ని హక్కులు ఉన్నాయి, అర్హతలు ఉన్నాయి.
ఆ హక్కుల్ని కూడా చాలామంది తెలుసుకోలేక నోరు మూసుకొని మౌనంగా ఉంటున్నారు. చాలామంది మాట్లాడుతున్నారు, ఇది మా దేశం, ఈ దేశం మాది, ఇది మా దేశం, మీరు వెళ్ళిపోండి ఇజ్రాయెల్కి, మీరు వెళ్ళిపోండి అమెరికాకి, మీరు వెళ్ళిపోండి ఆస్ట్రేలియాకి అని మాట్లాడుతున్న ప్రతి ఒక్క కుక్కని నేను అడుగుతున్నా, ఇది మీ అబ్బ సొత్తా? ఇది క్రైస్తవుల దేశం కూడా మీకెంత హక్కు ఉందో క్రైస్తవులుగా మాకు కూడా అంతే హక్కు ఉంది. ఇది స్వతంత్ర భారతదేశం. we have right to live, we have right to question. మేము ప్రశ్నించటానికి మాకు హక్కు ఉంది, మేము నిలదీయటానికి మాకు హక్కు ఉంది. చచ్చిపోవడానికి కాదు సార్, మేము బ్రతకటానికి మాకు హక్కు ఉంది. క్రైస్తవుడు ప్రశ్నించకుండా మౌనాన్ని వహిస్తూ కూర్చుంటే కాలు కింద చెప్పవుతాడు, చెప్పు కింద మట్టి అవుతాడు, అంతకంటే దారుణమైన స్థితికి దిగజారిపోతాడు. ఇప్పటికైనా ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత కళ్ళు తెరుచుకోకపోతే క్రైస్తవులు దిగజారిపోయిన స్థితిలోకి వెళ్ళిపోతారు. రానున్న రోజుల్లో క్రైస్తవులు కనుమరుగైపోతారు. సేవకులు వెతికినా కనపడరు. చదువుదామంటే బైబిల్ కాదు కదా, అందులో ఒక్క కాగితం కూడా కనపడకుండా చేస్తారు మతోన్మాదులందరూ కూడా. మన హక్కుని మనం వాడుకుందాం, మన అర్హతని మనం వాడుకుందాం. ఈరోజు కొన్ని కుక్కలు మరుగుతున్నాయి. ప్రవీణ్ పగడాల గారు తాగి చచ్చాడని, ఏమని తాగి చచ్చాడని. అరే బీడీ కాల్చేవాడు బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు సార్, ఒకే బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. ఇంకో రకం బీడీ ఇస్తే కాల్చడు. సిగరెట్ తాగేవాడు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు, ఒక బ్రాండ్. ఆల్కహాలిక్ ఎవరైనా సరే మందు తాగేవాడు ఒక బ్రాండ్ మెయింటైన్ చేస్తాడు. అలాంటిది ప్రవీణ్ పగడాల గారు ఒకవేళ తాగారన్నదే కనుక నిజమైతే, ఆయన హైదరాబాద్ ఎల్బీ నగర్ లిక్కర్ మార్ట్లో ఒక బ్రాండ్ మందు కొన్నాడు. అదే ఆ ప్రవీణ్ పగడాల గారు కోదాడ్లో లిక్కర్ మార్ట్లో ఇంకో బ్రాండ్ మందు కొన్నాడు. అదే ప్రవీణ్ పగడాల గారు ఏలూరులో వైన్ షాప్లో ఇంకో మందు కొన్నాడు. 3 రకాల మందు ఎందుకు కొన్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వానికి సమాధానం లేదు. ప్రశ్నలు వందలాదిగా అడుగుతున్నా సరే డిపార్ట్మెంట్ వారు నోరు విప్పటం లేదు. ఏమంటారు తెలుసా? కాక్టైల్ సార్, కాక్టైల్. అరే కాక్టైల్ అంటే ఏందో తెలుసా మీకు? కాక్టైల్ అంటే పబ్బులో దొరికిద్ది. 3-4 రకాల బ్రాండ్లను మిక్సప్ చేసి ఇస్తారు కాక్టైల్ అనేది. కాక్టైల్ అంటే మిక్స్డ్ డ్రింక్స్ని కలిపి తాగటం. కలిపి తాగాలనుకుంటే ఒకటే లిక్కర్ మార్ట్లో 3-4 రకాల బ్రాండ్లు కొనుక్కొని కలుపుకొని తాగుతాడు. కానీ హైదరాబాద్లో రకం, ఏలూరులో రకం, కోదాడలో రకం కలుపుకొని తాగుతాడా? ప్రవీణ్ పగడాల గారిని ఎంత కిరాతకంగా చంపారంటే, డే 1 నుంచి ఐ వాజ్ దేర్ ఫ్రమ్ ద ఇన్సిడెంట్, ఫ్రమ్ ద బిగినింగ్ ఐ వాజ్ దేర్. ఐ హావ్ బీన్ వాచింగ్ ఎవ్రీ ఇన్సిడెంట్. అన్నీ చూస్తున్నా, కుటుంబీకులు ఏం మాట్లాడారో చూస్తున్నాను, ప్రవీణ్ పగడాల మరణంలో ఎంత అన్యాయం జరుగుతుందో చూస్తున్నాను. గొంతు లేవనెత్తి మాట్లాడడానికి ప్రయత్నిస్తుంటే నాలాంటి వాళ్ళ గొంతులు నొక్కి పెట్టడానికి నోటీసులు, అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసి భయపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రవీణ్ పగడాల గారిని చంపి అక్కడ పడేసి కొంతమూరు దగ్గర రాజమండ్రిలో ఒక పనికి మాలినోడు మాట్లాడుతున్నాడు, రాజేష్ మహాసేనగాడు. వాడికి చెప్తున్నా నేను, రే ఇది కనుక హత్య అయితే ఎవడన్నా పెట్రోల్ బంకు దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయని తెలిసి కూడా అక్కడ హత్య చేస్తాడా అని వాడు ఆగుతున్నాడు. నేను చెప్పనా సీసీ కెమెరాలు ఉన్నాయి, చంపినోడికి తెలుసు ఆ సీసీ కెమెరా ఫుటేజ్ బయటికి రాదు అని. రాలా సీసీ కెమెరా ఫుటేజ్లు బయటికి రాలా. 3 సీసీ కెమెరాలు ఉంటే ఫ్రంట్, రైట్, లెఫ్ట్, రైట్ సైడ్ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ ఇచ్చారు. అది కూడా 1/2 నిమిషం. ఫ్రంట్ ఉన్న కెమెరా, ఆ ఎగ్జాక్ట్ సీసీ కెమెరాకు ఆపోజిట్లో ఆయన చనిపోయి పడుంటే ఆ సీసీ కెమెరా కోసం గొంతు చెప్పి 20 రోజుల నుంచి అడుగుతున్నా నేను. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు సీసీ ఫుటేజ్ మాకెందుకు ఇవ్వటం లేదని ప్రశ్నిస్తే సమాధానం లేదు డిపార్ట్మెంట్. ప్రశ్నిస్తే నోరు మూసుకోమంటున్నారు, అరెస్ట్ వారెంట్లు ఇస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటాం అంటున్నారు. అదే పెట్రోల్ బంక్కి వెళ్ళి, నయార పెట్రోల్ బంక్ నేను వెళ్ళి మేనేజ్మెంట్తో మాట్లాడి, సార్ సీసీ ఫుటేజ్లు ఉన్నాయి మాకు ఇస్తారంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకెళ్లారు. ఎన్ని సీసీ ఫుటేజ్లు? 3 సీసీ కెమెరా ఫుటేజ్లు తీసుకెళ్లారని చెప్పారు. 3 సీసీ ఫుటేజ్లు వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు ఫ్రంట్ కెమెరా సీసీ ఫుటేజ్ మాకు 12 గంటల ఫుటేజ్ కావాలని అరుస్తుంటే ఎందుకు మాకు సమాధానం లేదు? మీరు ఇవ్వరు సార్, మీరు ఇవ్వరు. చంపినోడికి తెలుసు ఆ ఫుటేజ్ బయటికి రాదని, అందుకు చంపాడు. చంపినోడికి తెలుసు రానున్న రోజుల్లో సేవకుల్ని ఇలా చంపబోతామని హింట్ ఇవ్వటానికి, క్లూ ఇవ్వటానికి ఆ గుండెల మీద కాలి అచ్చర వదిలేశాడు.
స్పెట్స్ మాస్క్ తీసి పక్కన పెట్టాడు. వాంటెడ్లీ క్లూస్ అన్నిటిని కూడా విడిచిపెట్టాడు. క్రైస్తవ సమాజం అంతటిని కూడా భయాందోళనలో పెట్టడానికి, భయపెట్టడానికి, సేవకులు ఎవరు కూడా ముందుకు స్వార్థ కోసం వెళ్ళకుండా ఉండటానికి చంపిన వాళ్ళు హంతకులు ఎవరైతే ఉన్నారో కావాలని అక్కడ క్లూస్ వదిలిపెట్టారు. కావాలని క్లూస్, యాక్సిడెంట్ అని చెబుతూనే ఇది మర్డర్, మేము చంపాంరా, మీరేం పిక్కోండి అని చెప్పే ప్రయత్నం చేశారు. అక్కడ వాంటెడ్లీ చేశారు. అయితే నేను ఒకటి చెప్పనా, మీరు ప్రవీణ్ పగడాల గారిని చంపారు. అయితే ఆయన చనిపోకముందు తెలిసింది వేలాది మందికే. ఆయన మరణం తర్వాత ఆయన సువార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న 256 దేశాలకు చేరి లక్షలాది మంది రక్షణ పొందుకుంటున్నారు. ఈరోజు ఆయన చనిపోయాడని పిచ్చోళ్ళు కొంతమంది అనుకుంటున్నారు, చంపామని చంకలు గుద్దుకుంటున్నారు. ప్రవీణ్ పగడాల గారు ఈరోజు ప్రతి ఒక్క క్రైస్తవుడి కుటుంబంలో, ప్రతి ఒక్క ఇంట్లో, ప్రతి ఒక్కడి ఇంట్లో బతికే ఉన్నాడు. ఈరోజు ఆయన వీడియోలు, ఆయన ప్రసంగాలు చూడని మనుషుడు అంటూ లేడు. భారతదేశంలో చూడని మనుషుడు అంటూ లేడు. ఆయన మరణించక ముందు ఆయన వీడియోలు వందల్లో వేలలో చూస్తే, ఆయన మరణించిన తర్వాత ఆయన ప్రసంగాలు లక్షల్లో, మిలియన్స్లో చూస్తున్నారు. చూసిన వాళ్ళలో హైందవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, జైన్లు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు. ప్రవీణ్ పగడాల గారి సిద్ధాంతం ఎప్పుడు కూడా ఒకటేంటో తెలుసా? అరే, మనిషిని హైందవుడిగా, క్రైస్తవుడిగా, ముస్లింలుగా చూడొద్దండి. మనిషిని మనిషిగా ట్రీట్ చేయడం నేర్చుకోండి. మనిషిని మనిషిగా చూడడం మొదలు పెడితే మతం తలదించుకొని సిగ్గుతో పారిపోద్ది, ఓడిపోద్ది అని ఆయన సిద్ధాంతం పట్టుకొని ముందుకు సాగుతుంటే, అలాంటి మహావిలువలు కలిగినటువంటి మనిషిని మతోన్మాదులు కొంతమంది చంపి కుట్ర చేసి క్రైస్తవులను భయపెట్టాలని ప్రయత్నం చేస్తే, ఒక సేవకుని మాత్రమే, సువార్థికుని మాత్రమే మీరు చంపగలరు. సువార్థికుని చంపగలరు కానీ సువార్తని చంపలేరు. బైబిల్ తగలబెట్టరు కానీ బైబిల్లో ఉన్న వాక్యాన్ని ఆపలేరు. ప్రవీణ్ పగడాల గారిని చంపి సేవకుల్ని భయపెట్టాలనుకుంటే ఒకటి చెప్తున్నా, ప్రతి ఇంట్లో ఒక ప్రవీణ్ పగడాల గారి లాంటి సేవకులు ఈరోజు లేవబోతున్నారు. ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ, ప్రతి కుటుంబంలో ప్రవీణ్ పగడాల గారు లాంటి సేవకుడు లేవబోతున్నాడు. ఆయన సిద్ధాంతాలు ఏంటో తెలుసా? ఆయన చేంజ్ తీసుకురావాలనుకున్నాడు. క్రిస్టియానిటీలో చేంజ్ తీసుకురావాలనుకో. ఈ పనికి మాలిన వేదవాళ్ళు కొంతమంది వాగుతుంటారు కదా, దశంభాగాలు అడుగుతారు, కానుకలు అడుగుతారు, దశంభాగాలు అడుగుతారు. ఆయనకు నచ్చదు అది. ప్రవీణ్ పగడాల గారికి అది నచ్చదు. అది ఏమంటారు తెలుసా? ఆయన పాస్టర్ అనేవాడు, సేవకుడు అనేవాడు, స్వార్థికుడు అనేవాడు 100 మందికి సహాయం చేసేలాగా ఉండాలి తప్ప సంఘంలో చేయి చాపి దశంభాగాలు ఇవ్వు, కానుకలు ఇవ్వని అడుక్కునేవాడు ఇలా ఉండకూడదు అంటాడు ఆయన. అది ఆయన సిద్ధాంతం. క్రైస్తవుడు అనేవాడు ప్రతి సెక్టార్లో ఉండాలి అనేవాడు ఆయన. రాజకీయ రంగంలో ఉండాలి అనేవాడు ఆయన. ఈరోజు భారతదేశంలో ఉన్న క్రైస్తవుల యొక్క దరిద్రం ఏంటో తెలుసా? మనల్ని చంపినా, మనల్ని కాల్తో తన్నినా, మనల్ని కిరాతకంగా దూషించినా, మన పక్షాన మాట్లాడడానికి అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పొలిటికల్గా ఒక్క లీడర్ ఉంటే ఎవడని చెప్పండి చూద్దాం. ఒక్క లీడర్. ఇస్ దేర్ ఎనీ లీడర్? ఒక్క నాయకుడు ఉన్నాడా? ఆయన ఏమన్నాడో తెలుసా? క్రైస్తవుడికి కష్టం వస్తే గలం ఇప్పటానికి అసెంబ్లీలో క్రైస్తవుడు ఉండాలి, పార్లమెంట్లో క్రైస్తవుడు ఉండాలి, ప్రతి సెక్టార్లో, కలెక్టరేట్లో క్రైస్తవుడు ఉండాలి, పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైస్తవుడు ఉండాలి, సైనింగ్ అథారిటీలో క్రైస్తవుడు ఉండాలి. ఈ మార్పు మనం తీసుకురావాలి అన్నాడు. అందుకు చంపేశారు ఆయన్ని. బిజినెస్ చేస్తూ సేవ చేయండి. బిజినెస్లో వచ్చిన డబ్బుతో సహాయం చేయండి సంఘస్థులకి, లేని వాళ్ళకి. అది సేవకుడు అన్నాడు ఆయన. అడుక్కునేవాడు కాదు సేవకుడు అంటే. చెయ్యి చాపి వందలాది మందికి సహాయం చేసేవాడు సేవకుడు అంటే. ప్రవీణ్ పగడాల గారి గురించి మీకు ఎంతమందికి తెలుసు నాకు తెలీదు. 19 సంవత్సరాల వయసులో ఆయన రక్షింపబడి బాప్తిస్మం తీసుకొని 21 సంవత్సరాల వయసులో నార్త్ ఇండియాకి మిషనరీగా వెళ్ళాడు. ఆయన వెళ్తున్నప్పుడు ఆయన ఏమని వెళ్ళాడు తెలుసా? నేను చచ్చిపోవడానికి అని సిద్ధపడి వెళ్తున్నాను. నార్త్ ఇండియాలో ఇందోర్ అన్న ప్రాంతానికి ఆయన మిషనరీగా వెళ్ళాడు. ఎప్పుడో 21 సంవత్సరాల వయసులో, ఎంగేజ్లో నార్త్ ఇండియాకి వెళ్ళిపోయాడు. మనం సేవ చేయాలంటే కడప ఎన్నుకుంటాం, హైదరాబాద్ ఎన్నుకుంటాం, రాజమండ్రి ఎన్నుకుంటాం. మీరు వెళ్తారా నార్త్ ఇండియాకి? మీరు వెళ్తారా హైందవుల మధ్యకి? యేసుక్రీస్తు పేరు చెప్పితే చెప్పుచ్చు కొడతారు అక్కడ అన్నాడు ఆయన. యేసు ప్రభు పేరు చెప్తే మొహం మీద ఉమ్మేస్తారన్నాడు ఆయన.
యేసు ప్రభు పేరు చెప్తే తలలు తెగ నరుకుతారన్నాడు. ఆ ప్రాంతానికి నేను మిషనరీగా వెళ్ళాను అన్నాడు ఆయన. అతన్ని పట్టుకొని వందలాది మందిని దత్తత తీసుకొని అనాథ పిల్లలకి జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన. తన 2 ఆడపిల్లలతో పాటుగా 8 మంది అనాథ పిల్లల్ని ఇంట్లో కన్న బిడ్డల్లాగా చూసుకొని పెంచినటువంటి అతను 2 సాఫ్ట్వేర్ కంపెనీకి CEO ఆయన. ఘనముగా గలమిప్పి బహిరంగ వేదికల్లో ధైర్యముగా స్వార్థని ప్రకటించి లక్షలాది మందికి ఇన్ఫ్లుయెన్స్గా, ఇన్స్పిరేషన్గా నిలబడినటువంటి అంత గొప్ప వ్యక్తి రోడ్డు మీద ప్రయాణం చేసిందే తాగడానికి అన్నట్టుగా చిత్రీకరించి భౌతికంగా ఆయనకు మన ముందర లేకుండా చేసి ఆయన ఈరోజు క్రైస్తవులలో పాస్టర్లందరూ కూడా తాగుబోతు ఎదవలే అని చెప్పడానికి అంత గొప్ప వ్యక్తిని ముందుగా తాగుబోతుగా చిత్రీకరిస్తే ఆటోమేటిక్గా క్రైస్తవుల పాస్టర్లందరూ కూడా తాగుబోతులు నెక్స్ట్ మనం చెప్తే నమ్ముతారని ప్రవీణ్ పగడాల గారి మీద స్టాంప్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన డ్రగ్గిస్ట్ అని, ఆల్కహాలిస్ట్ అని. ఏ క్రైస్తవుడు కూడా ఈ యొక్క అబద్ధాన్ని సత్యం అనే నమ్మే ప్రయత్నాన్ని ఎవ్వడు కూడా యాక్సెప్ట్ చేయడు. ఈ అబద్ధాన్ని సత్యముగా మేము స్వీకరించం. ఎవరు చెప్తున్నారు? కొంతమంది పాస్టర్లు మాట్లాడుతారు, తాగాడు నిజమే, ఆ వీడియోలు నిజమే, ఆ ఫుటేజులు నిజమే అని మాట్లాడుతుంటే నేను వాళ్ళని అడిగాను, మీరు ఎలా చెప్పగలుగుతున్నారంటే ఐజీ చెప్పాడు కదా, ఐజీ చెప్తే నిజమైపోద్దా? అరే ఐజీ కూడా నీలాంటి ఒక మనిషి, ఐజీ కూడా ఒక ఆఫీసరే, ఐజీ కూడా మనలాంటోడే. ఐజీ ఈజ్ నాట్ గాడ్. ఐజీ దేవుడు కాదు. ఐజీ మాట్లాడేవన్నీ సత్యాలైపోతాయి. ఐజీ మాట్లాడేవన్నీ నిజాలే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మనుషులకి సమాధానం చెప్పలేక, క్రైస్తవులకు సమాధానం చెప్పలేక, పైన ప్రెషర్కి వాళ్ళకి సమాధానం చెప్పలేక నలిగిపోతూ డాక్టర్స్ పోస్ట్మార్టం రిపోర్ట్ని చేతికి ఇచ్చిన తర్వాత రేపు అనౌన్స్ చేస్తామని చెప్పిన తర్వాత 6 రోజులు డిలే చేశారు పోస్ట్మార్టం రిపోర్ట్ అనౌన్స్ చేయడం, చేతిలో ఉన్న రిపోర్ట్ చదవడానికి 6 days ఆఫ్ డిలే. వై? ఎందుకు ఆలస్యం? తెలీదు. ప్రశ్నిస్తే నోరు నొక్కేస్తామని భయపెడుతున్నారు. అరెస్ట్ వారెంట్, అభినయ్ దర్శన్, నాకు కూడా అరెస్ట్ వారెంట్ రెడీగా ఉంది. రాజమండ్రిలో సిద్ధంగా ఉన్న అరెస్ట్ చేయడం. అన్యాయాన్ని ప్రశ్నించడం మా హక్కు కాదా? రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని మనం వాడుకోవటానికి ప్రయత్నం చేస్తే దాన్ని కూడా కేసుగా నమోదు చేసి నోటీసులు పంపించి అరెస్టు చేసి చెంచల్గూడ జైలుకి, చర్లపల్లి జైలుకి మమ్మల్ని పంపిస్తే చేతులు ముడుచుకొని కూర్చుంటాం అనుకుంటున్నారా? అజయ్ బాబు నెక్స్ట్ టార్గెట్ చేసి ప్రవీణ్ పగడాల వైపు ఉన్నటువంటి క్రైస్తవుల దృష్టి అంతటిని మళ్లించడానికి ఎవరిని అరెస్ట్ చేస్తే బాగుంటుందని చూసినప్పుడు అజయ్ బాబు కనిపిస్తే అజయ్ బాబుని కిడ్నాప్ చేసినట్టుగా అక్రమంగా అరెస్ట్ చేసి తీసుకుపోయి చెంచల్గూడ జైల్లో కూర్చోబెడితే క్రైస్తవులందరూ కూడా ఒక్కసారిగా ప్రవీణ్ పగడాల గారిని మరిచిపోయి అజయ్ బాబుని ఏం చేశారో, చంపారేమో, కిడ్నాప్ చేశారేమో, మరొక్క హత్య చూడాల్సి వస్తుందేమో అని గుండెలు బాదుకుంటూ ఫోన్లు చేశారు మాకు. ఇలా క్రైస్తవుల్ని భయపెడుతున్నారు, క్రైస్తవుల్ని అణిచే ప్రయత్నం చేస్తున్నారు, క్రైస్తవుల్ని కాలు కింద తొక్కి పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నేను ఒకటే చెప్తున్నాను, అభినయ్ దర్శన్ అని నేను ప్రవీణ్ పగడాల గారు చేపట్టినటువంటి పరిచర్య, ఆయన చేపట్టినటువంటి సిద్ధాంతాలు, ఆయన ముందుకు తీసుకెళ్ళి క్రైస్తవ్యంలో నూతనమైన మార్పుని ఏదైతే తీసుకురావాలనుకున్నాడో అదే మార్పుని, అదే సిద్ధాంతాలని ప్రవీణ్ పగడాల గారిలాగా నేను ముందుకు తీసుకొని రాబోతున్నాను 2 తెలుగు రాష్ట్రాల్లో, ఇన్ 2 తెలుగు స్టేట్స్. ఈ మాట నేను లైవ్లో మాట్లాడుతుంటే ఒకడు కామెంట్ పెట్టాడు, అయితే ప్రవీణ్ పగడాలలాగా పోవడానికి సిద్ధమేనా అంటే నేను ఒకటే అన్నా, చంపడానికి నీకు ధైర్యం ఉంటే చచ్చిపోవడానికి నాకు ధైర్యం ఉందిరా. నువ్వు ఏదో ఒక రోజు చస్తావు, నేను ఏదో ఒక రోజు చస్తాను. నువ్వు చచ్చిపోతే ఎక్కడుంటావు కూడా నీకు తెలీదు, నేను చచ్చిపోతే నా తండ్రితో ఉంటానన్న ధైర్యం నాకుంది. ఈ క్రైస్తవులు ఇక్కడ చచ్చినా నిత్యత్వంలో ఉంటారన్నటువంటి ఒక నమ్మకం, నిరీక్షణ మాకుంది. మేము భయపడే వాళ్ళం కాదు. చంపుతామంటే ప్రాణమున్నంత వరకు ప్రశ్నిస్తూ న్యాయబద్ధంగా పోరాడతాం. క్రైస్తవులు ఎక్కడ కూడా తిరగబడి యుద్ధాలు, పోరాటాలు, కత్తులు, గన్నులు, తుపాకీలు పట్టుకొని ఏ అల్లర్లు చేయరు. ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన తర్వాత మృతదేహాన్ని పోస్ట్మార్టం తర్వాత బాడీ తరలిస్తుంటే వేలాది మంది క్రైస్తవులు అక్కడ రోడ్ల మీద ఉంటే ఆ క్రైస్తవులందరికీ బాడీని చూపించకుండా, ముఖం చూపించకుండా 3 రోజుల నుంచి ఎదురు చూసిన క్రైస్తవులందరినీ దారి తప్పించి
బండిలో పోలీసులందరూ కూడా చుట్టూ చేరి లాఠీ చార్జ్ చేసి ప్రవీణ్ పగడాల గారి మృతదేహాన్ని తీసుకొని వెళ్తుంటే 3 రోజులు అన్నం తినకుండా నిద్ర లేకుండా పడిగాపులు కాసినటువంటి వేలాది మంది క్రైస్తవులు బండిని పగలగొట్ల, బస్సులు తగలబెట్ల, షాపులు పగలగొట్ల, మౌనాన్ని వహించారు. అది మా క్రైస్తవుల యొక్క గొప్పతనం. ఈరోజు ఇక్కడ మీటింగ్ పెడుతుంటే పోలీసులు కొంతమంది వచ్చారు. నేను పోలీస్ అధికారులు ఒకటే చెప్తున్నాను, అందరి పక్షముగా, పోలీసులు రాక్కర్లేదు. మా క్రైస్తవులు ఎక్కడా కూడా ఎవ్వరికి హాని తలపెట్టరు. మా క్రైస్తవులు ప్రేమామూర్తులు. మా క్రైస్తవులు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న సిద్ధాంతానికి కట్టుబడి ఉండేవాళ్ళు. అయితే ఎందుకు నేను ఏం మాటలు చెప్తున్నాను తెలుసా? క్రైస్తవుడు చేయాల్సిన ఒకే ఒక పని ఏంటంటే ప్రశ్నించటం. ఏ పనికి మాలిన వాడైనా సరే, ఏ మనోహర్ దాస్ అయినా, ఏ లలిత్ కుమార్ అయినా, కరుణాకర్ సుగుణాన్ అయినా, పార్వతి అయినా, హమారా ప్రసాద్ అయినా, హూ ఎవర్ ఇట్ ఈస్, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి తప్పుగా మాట్లాడినా, యేసు ప్రభు గురించి తప్పుగా మాట్లాడినా, క్రైస్తవం గురించి తప్పుగా మాట్లాడినా, ఇమీడియట్గా రాష్ట్ర వ్యాప్తంగా టప 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 వందలాది కేసులు పడిపోతే వాళ్ళు కూడా చంచలు కూడా జైల్లోనే ఉంటారు సార్. కేసులు పెట్టే ధైర్యం లేదు క్రైస్తవుడికి. వెళ్ళండి, 5 మంది 10 మంది వెళ్ళి కేసులు పెట్టండి. వాళ్ళు మాట్లాడుతున్న తప్పుడు అజయ్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసా? విగ్రహారాధన తప్పు అన్నందుకు అరెస్ట్ చేశారు. వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు అంటే, క్రైస్తవుల్ని ఎన్ని మాటలైనా అవతల వాళ్ళు మాట్లాడుచుకొని క్రైస్తవుడు తిరిగి ఒక్క మాట మాట్లాడితే అరెస్ట్ చేస్తారు. అలాంటి సమాజంలో బ్రతుకుతున్నాం మనం. ఎందుకంటే మనకు ప్రశ్నించే ధైర్యం కూడా లేదు కాబట్టి మనల్ని ఇలాగే ట్రీట్ చేస్తుంది ప్రభుత్వం. We don't have right to question. We are not using our right to question the government, the department. ప్రభుత్వాన్ని కానీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ ప్రశ్నించే హక్కున్న మనం ప్రశ్నించకుండా ఇంట్లో మౌనంగా కూర్చుంటుంటే ఏం చేస్తారు? చులకన భావం ఏర్పడుతుంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్క చోట కూడా అక్రమంగా ఎవడైనా క్రైస్తవం కోసం మాట్లాడితే ప్రశ్నించడం నేర్చుకొని ప్రశ్నిస్తూ ముందుకెళ్ళండి. అంతే తప్ప నోర్లు మూసుకొని దయచేసి ప్రార్థన చేద్దాం పాస్టర్ గారు వద్దు. నేను ఒకటి చెప్తున్నా, 3 వింగ్స్గా డివైడ్ అవ్వండి. మొదటి వింగ్ ఏంటో తెలుసా? ప్రార్థించే గుంపుగా సపరేట్ కొందరు ఉండండి. మీరు బయటికి రావక్కర్లా, కేసులు పెట్టక్కర్లా, పోరాడక్కర్లా, మాట్లాడాల్సిన అవసరం లేదు, ప్రార్థన చేయండి చాలు. ఇంకొంతమంది ఉంటాం, లీగల్గా కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగి ఎవడైతే అక్రమంగా అన్యాయంగా క్రైస్తవుల్ని తక్కువ చేసి మాట్లాడాడో అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టే పనిలో ఉంటాం, వాళ్ళని బొక్కలాయించే పనిలో ఉంటారు కొంతమంది. అది ప్రయత్నం. 3వ రకం మనుషులు ఉంటారు, నాలాంటోళ్ళు, అజయ్ లాంటోళ్ళు. మేము సమాజంలో నిలబడి మాకున్నటువంటి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కును బట్టి గాలమిప్పి గొంతు చిప్పి న్యాయం దొరికే వరకు నిలబడి ప్రశ్నిస్తూ ఉంటాం. ఇది 3వ రకం. మొదటి గుంపు ప్రార్థన చేయండి, 2వ గుంపు ప్రయత్నించండి, 3వ గుంపు పోరాడండి. ప్రార్థించే వాళ్ళు, పోరాడే వాళ్ళని పట్టుకొని మనం ప్రార్థన చేద్దామని వెనక్కి లాగొద్దు. ప్రార్థించే వాళ్ళు, ప్రయత్నించే వాళ్ళని మనం ప్రార్థన చేద్దాం, యేసయ్య ఉన్నాడులే అని చెప్పొద్దు. ఎవడి పని వాడు చేస్తే గెలుపు తుదకు మనది అవుతుంది. సంఘాల్లో ఉన్న సేవకులందరికీ నేను ఒకటే మనవి చేస్తున్నాను, దయచేసి ఆల్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ ఎవర్ యు ఆర్, ఐదర్ ఉమెన్ ఆఫ్ గాడ్, మ్యాన్ ఆఫ్ గాడ్, నువ్వు స్త్రీవైనా పురుషుడివైనా నీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలకి, సంఘస్థులకి బోధ చేసే విధానం మార్చుకో. పనికి మాలిన బోధలు చేయడం వల్ల మీరు జోకర్లుగా మిగిలిపోతున్నారు సోషల్ మీడియాలో. యు బికేమ్ జోకర్స్ అండ్ బఫూన్స్ ఇన్ సోషల్ మీడియా, ఇన్ సొసైటీ. పొద్దున్న లేచిన దగ్గర నుంచి, బైబిల్ పట్టిన దగ్గర నుంచి ఆదివారం వాక్యం ఏం చెప్తున్నారు తెలుసా? మీ ఫ్రిడ్జ్లో కూరగాయలు వచ్చేస్తాయి, మీ పర్స్లో డబ్బులు వస్తాయి, మీ బ్యాంకులో బ్యాలెన్స్లు పెరిగిపోతాయి, నీ పొట్టకు 6 ప్యాక్ వచ్చేస్తుంది, నీకు లోన్ వస్తుంది, ఇల్లు వస్తుంది, గాడిద గుడ్డు వస్తుంది. ఈ ప్రసంగాలు మానుకోండి సార్, ఈ ప్రసంగాలు మానుకోండి సార్. ఈ ప్రసంగాలు మానుకొని క్రైస్తవుడు రోషంగా ఎలా బతుకాలో నేర్పించండి. రానున్న రోజులు ఎలాంటివో తెలుసా? బైబిల్ పట్టుకుని రోడ్డు మీద కనపడితే కాళ్ళు చేతులు నరికి అవతల పడేస్తారు. నీ పేరు అడుగుతారు, నీ పేరు మహిమనో, గ్రేసో, హెప్సిబానో, దావీదో, దానియేలు అని చెప్తే అక్కడే నడి రోడ్డు మీద బజార్లో అందరి ఎదుట బట్టలు తీసి ఒంటి మీద నూలు పోగులు లేకుండా బహిరంగంగా ఊరేగిస్తారు. వీటిని ఎలా ఎదుర్కోవాలో నేర్పించండి, వీటికి సిద్ధపడటం నేర్పించండి సంఘానికి. ఎంతసేపు ప్రాస్పరిటీ వస్తాయిలే, వచ్చింది ఏది నీతో రాదు. రాని దానికోసం బతకటం మానేసి
ఉన్న జీవితంలో క్రీస్తు కొరకు బ్రతకటమే కాదు, క్రీస్తు కొరకు చచ్చిపోవడం కూడా క్రైస్తవుడి దమ్ము అని చాటి చెప్పడం నేర్చుకో. చాలా మంది సేవకులు నాకు ఫోన్ చేసి ఏమంటున్నారు తెలుసా? చిన్న చిన్న సంఘాలు, 20 మంది 30 మంది సంఘాలు నడుపుతున్నటువంటి పాస్టర్లు, అన్నా ప్రవీణ్ పగడాల గారిని చంపిన తర్వాత, అజయ్ బాబుని అరెస్ట్ చేసిన తర్వాత మా సంఘానికి 30 మంది వచ్చేవాళ్ళు 10 మంది వస్తున్నారన్న. ఏంటే? ఎందుకు లేని పాస్టర్ గారు కేసులు పెడతారు, మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారేమో, మమ్మల్ని కూడా చంపుతారు. సిగ్గు లేకుండా సంఘాలు మానుకుంటున్నారు. అర్థమైంది తెలుసా? నువ్వు చేసిన బోధ సరైంది కాదు. సంఘంలో వాళ్ళని ప్రిపేర్ చేయాల, సైనికుల్లాగా, యుద్ధ వీరుడిలాగా, ఒక్కొక్క విశ్వాసిని యుద్ధ వీరుడిలాగా తయారు చేసి యుద్ధ రంగంలో నిలబడితే శత్రువు వస్తే అయితే చంపుతాడు లేదా చస్తాడంతే తప్ప వెనక అడుగు వేయటం ఉండదు. క్రైస్తవుడికి అది నేర్పించండి సార్, అది నేర్పించండి. క్రీస్తు కొరకు అయితే బతుకు, లేదా క్రీస్తు కొరకు చచ్చిపో తప్ప మిడిల్ డ్రాప్ అవద్దురా, ఆడంగేదా అంటారు నిన్నని చెప్పి నేర్పించండి. అది నేర్పించండి. సంఘాల్లో ప్రాస్పరిటీ ప్రీచింగ్స్ మానేయండి. ప్రతి రంగంలో, ప్రతి ఎలక్షన్స్లో రాబోతున్న 2 సంవత్సరాల్లో నేను ఒకటి చెప్తున్నా, పాస్టర్లకు చెప్పడంలా, పాస్టర్లు సంఘాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు నేర్పించండి ఎలక్షన్స్లో పోటీ చేయమని. ప్రతి మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో మన క్రైస్తవులు రాజకీయాల్లో అడుగు పెట్టాలి. ఎందుకంటే మనకు పొలిటికల్ సపోర్ట్ లేదు, పొలిటికల్ బ్యాక్ ఎండ్ లేదు. అన్యాయం జరిగితే మాట్లాడడానికి పొలిటికల్ నాయకుడు లేడు, రాజకీయ నాయకుడు లేడు. మీ సంఘాల్లో ఉన్న వాళ్ళని ప్రోత్సహించండి. మేము చెప్పాం కదని చెప్పి బైబిల్ పట్టుకుని పాస్టర్లు నేను ఎమ్మెల్యే అవుతా అని రాకండి. మీ దర్శనం, మీ పిలుపు, మీ ప్రణాళిక వేరు. సంఘాల్లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సంఘాల్లో వాళ్ళని ప్రోత్సహించండి. ఆర్థికంగా, మారల్గా, అన్ని రకాలుగా ప్రోత్సహించి రాజకీయాల్లో నిలబడమని చెప్పండి. మీరు వెనకుండి ప్రార్థన చేయండి. సంఘానికి ఒకడు బయటకు వస్తే చాలు, సంఘానికి ఒకడు బయటకు వస్తే చాలు. ఇది ప్రవీణ్ పగడాల గారి యొక్క కోరిక. ప్రతి సంఘంలో ఒక రాజకీయ నాయకుడు తయారవ్వాలి. న్యాయబద్ధమైనటువంటి పరిపాలన చేసే నాయకుడు క్రైస్తవ్యంలో నుంచి లేచి వాక్యానుసారమైనటువంటి పరిపాలన చేయగలిగిన వారిని లేపాలి. అది క్రైస్తవులను సిద్ధపరచాల్సిన బాధ్యత మనది, సేవకులది. నేను ఒక ప్రపోజల్ తీసుకొని రాబోతున్నా. ఇది చాలా ఇంటర్వ్యూస్లో నేను మాట్లాడితే కొంతమందికి అది కామెడీ అయిపోయింది. ఏంటో తెలుసా? ఇమీడియట్గా డిబేట్లు ఆపాలని చెప్తున్నా నేను. డిబేట్లకు వెళ్ళి వాళ్ళ గ్రంథాల్లోది మనము, మన గ్రంథాల్లోది వాళ్ళు తిట్టుకోవడం, మాట్లాడుకోవడం వ్యర్థము. అరే, మనకున్న గ్రంథాన్ని మనం సరిగ్గా చదువుకొని 10 మందికి ప్రకటించాల్సిన బాధ్యతే మంది. కొంతమంది ఇళ్లల్లో బైబిల్ ఒకటి, ఇతర గ్రంథాలు బోలెడు పెట్టుకొని వాటిని చదువుకుంటూ ఉన్నాను. నేను ఒకటి అడిగితే చెప్పండి చూద్దాం. 20 సంవత్సరాలుగా డిబేట్లు జరుగుతున్నాయి. డిబేట్లకు వెళ్ళిన మన పాస్టర్లు ఎవరైనా అవతల వారిని ఒప్పించగలిగారా? బైబిల్ సత్యమైన పుస్తకం అని ఒప్పుకున్నాడు ఎవడైనా? పోనీ క్రైస్తవ పాస్టర్ ఎవడైనా సార్ డిబేట్కి వెళ్ళినప్పుడు వాళ్ళ గ్రంథమే నిజమైనది, సత్యమైందని ఒప్పుకున్నాడు ఎవడైనా? ఒప్పుకోరు. ఎందుకో తెలుసా? వీళ్ళు ఆల్రెడీ ప్రిపేర్డ్గా వెళ్తారు. ఏమన్నా తెలుసా? మేము ఓడిపోకూడదు అని సేవకుడు, పాస్టర్లు మేము ఓడిపోకూడదు అని హైందవుల తరపున వచ్చిన పెద్దలు, వీళ్ళ మైండ్లో ఏముంటుంది తెలుసా? మేము ఓడిపోకూడదు అని ఉంటుంది. కాబట్టి ఎవ్వడు ఏది ఒప్పుకోడు. ఫైనల్గా తిట్టుకొని విత్డ్రా చేసుకొని బయటకు వచ్చేస్తారు. ఈ డిబేట్లు ఆగిపోవాలి, ఉపయోగపడిన డిబేట్లు ఆగిపోవాలి. ఎందుకు చెప్తున్నా తెలుసా? అభినయ దర్శనం నాకు సొంత ఇల్లు లేదు. రెంట్ కోసం, ఇళ్ళ కోసం తిరిగితే నేను కడపలో ఉన్నా, నెల్లూరులో ఉన్నా, విజయనగరంలో ఉన్నా, రాజమండ్రిలో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా. నా ప్రాబ్లం ఏంటో తెలుసా? ఇంటి కోసం రెంట్కి తిరిగితే 100 ఇల్లులు తిరిగితే ఒక ఇల్లు ఇవ్వటంలా. కారణం ఏంటో తెలుసా? మీరు క్రైస్తవులా? క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం. మీరు పాస్టరా? పాస్టర్కి ఇల్లు ఇవ్వం. క్రైస్తవులకి ఇల్లు ఇవ్వం. ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్, ఓన్లీ ఫర్ హిందూస్, ఓన్లీ ఫర్ బ్రాహ్మిన్స్. మేము కుక్కలమా? మేము మనుషులం కాదా? ఆవుని చంపితే పవన్ కళ్యాణ్ కెమెరా ముందుకొచ్చి, మీడియా ముందుకొచ్చి ఆయన అంటున్నాడు, మేము ప్రశ్నిస్తాం సమాధాన ధర్మం అని. ఈరోజు ఒక మనిషిని చంపితే, ఒక మనిషిని కిరాతకంగా చంపితే అరవటానికి ఆ మనిషి ఏమైపోయాడు? పవన్ కళ్యాణ్ వేర్ ఇస్ హీ? ఏమైపోయాడు? ఆవుకున్న విలువ మనిషికి లేదు సార్. అది క్రైస్తవుడి స్థితి. ఆవుకున్న విలువ క్రైస్తవుడికి లేదు. అది మన బతుకు. ఎందుకు ఇలా దిగజారిపోయింది తెలుసా? మనలో మనం తిట్టుకోవటాన్ని బట్టి,
ఇంకో పాస్టర్ అంటే ఇంకో పాస్టర్కి నచ్చదు, ఆ డినామినేషన్ అంటే వీడి డినామినేషన్కి నచ్చదు, వాడి బోధ అంటే వీడికి నచ్చదు, వీడి సిద్ధాంతాలు అంటే వాడికి నచ్చదు. ఒక్కటే చెప్తున్నా, డినామినేషన్లు భేదాలు పక్కన పెట్టి, బోధపరమైన భేదాలు పక్కన పెట్టి, సిద్ధాంతపరమైన భేదాలు పక్కన పెట్టి, క్రైస్తవులందరూ కూడా ఒక్క తాటి మీదకి వచ్చి నిలబడగలిగితే ఎదురు నిలబడే శత్రువు ఒక్కడు కూడా ఉండడు. అది మీ వల్ల కాదు, మీ తరం కాదు, మీ జీవితంలో జరగదు. ఎవడికి వాడే హీరో అవ్వాలనుకుంటాడు. నేను నిలబడి పోరాడుతుంటే అజయ్ బాబు విషయంలో, ప్రవీణ్ పగడాల గారి విషయంలో, అభినయ దర్శన్ పెద్ద హీరో అవ్వాలనుకుంటున్నాడు, ఫేమస్ అవ్వ. నువ్వు కూడా రారా, ఆడం కూడా రా, నిలబడి పోరాడు, హీరో అవ్వు నువ్వు కూడా. నేను ఒకటే చెప్తున్నా, నువ్వు కూడా నిలబడి నువ్వు కూడా హీరో అవ్వు. ఎక్కడో ఇంట్లో కూర్చొని కెమెరా ముందు ఎందుకు మాట్లాడుతావు? నువ్వు కూడా హీరో అవ్వు, నువ్వు కూడా ఫేమస్ అవ్వు, నువ్వు కూడా డబ్బులు అడుగు, నువ్వు కూడా పెట్టి ఇలాంటి కార్యక్రమాలు. నీకు చేత కాదు, నీకు భయం, అరెస్ట్ అవుతావు భయం. నాలాంటోడు ఎవడైనా బయటికి వస్తే ఎంకరేజ్ చేయాలి. స్టీవెన్సన్ అన్న కూర్చోండి కదా అక్కడ, అన్న అసలు ఆయన అంటే నాకు చాలా అభిమానం. అది నాకు తెలీదు. ఆయన పాటలు నేను 5వ తరగతి 4వ తరగతి నుంచి వింటున్నా అన్నగారి పాటలు. అజయ్ బాబు అరెస్ట్ అయిన తర్వాత ప్రతిరోజు 5-10 సార్లు మాట్లాడేవాళ్ళు. అన్న 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి ఫోన్ చేసి, ఆయన స్థాయి ఏంటి, మా స్థాయి ఏంటి, అన్ని రకాలుగా ఆయన కంటే మేము చాలా చిన్నోళ్ళం, వయసులో కానీ, అనుభవంలో కానీ, పేరులో కానీ, ప్రఖ్యాతిలో కానీ. ఆయన నాకు ఫోన్ చేసి అజయ్ బాబు గురించి ప్రతిరోజు ప్రతి పూట అప్డేట్ అడిగాడు. ఎలా ఉన్నాడు అజయ్, బాగున్నాడు అభినయ్, ఏంటి పరిస్థితి, నేను వస్తాను, నేను 2 డేస్లో వస్తాను అని చెప్పి ప్రతిరోజు నేను మాట్లాడే లైవ్లో అన్న చూసి వెంటనే ఫోన్ చేసి నాలో ఏవైనా కరెక్షన్స్ ఉంటే, తప్పులు మాట్లాడితే కరెక్ట్ చేసేవాడు అన్న. అలా మాట్లాడు, ఆ పాయింట్ ఇలా చెప్పకూడదు, నువ్వు నేను చచ్చిపోవడానికి సిద్ధమే అని ఒకసారి మాట్లాడితే, మొన్న ఫోన్ చేశారు, ఖమ్మంలో మాట్లాడే మాట, ఫోన్ చేసి అభి చచ్చిపోవడానికి సిద్ధం, నన్ను చంపేయండి అని అనకూడదు. వి హ్యావ్ రైట్ టు లివ్, బ్రతకడానికి అర్హత ఉంది అని మాట్లాడు. చంపితే చచ్చిపోదాం అంతే తప్ప చంపేయండి అని అడగకూడదు అని చెప్పాడన్న. ఇలా పెద్దవాళ్ళందరూ, ఒక్కరు కాదు చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, పాస్టర్లు, వాళ్ళందరూ మాకు మారల్ సపోర్ట్ ఇస్తే మేము నిలబడి పోరాడతాం కదా. విమర్శించడం మానేయాలి. ఏ సేవకుడిని విమర్శించుకోకూడదు. ఇది 2వది. 3వది ఏంటో తెలుసా? ఎక్కడ సువార్తకు వెళ్ళిన క్రైస్తవులు పరమతస్తుల యొక్క గ్రంథాన్ని, దేవుణ్ణి దూషించకుండా మన గ్రంథాన్ని మాత్రం మనం ప్రకటించుకొని రావాలి. ఒకవేళ అలా కాదని ఇతర గ్రంథాలని, దేవుళ్ళని దూషిస్తే అటు పరమతస్తులైన ఇటు క్రైస్తవులైనా వారి మీద చర్య తీసుకోవాలి. డిబేట్ లాగిపోవాలి, వ్యక్తిగత విమర్శ లాగిపోవాలి. పరమతస్తులను దూషించడం ఆపగలిగితే రానున్న రోజుల్లో గొప్ప మార్పు, చైతన్యం మనం తీసుకొని రాగలుగుతాం. క్రైస్తవులందరికీ నేను ఒకటే చెప్తున్నా, చివరిగా ఒక మాట చెప్తున్నా, అందరం ఒక త్రాటి మీదకి వద్దాం, నిలబడదాం, ప్రశ్నిద్దాం, పోరాడదాం. సిపిఎఫ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు ఇక్కడ? లేస్తారా ఒకసారి, నిలబడతారా? సిపిఎఫ్ సభ్యులు, క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్, ప్రవీణ్ పగడాల గారి మరణం తర్వాత నేను స్థాపించినటువంటి సిపిఎఫ్లో మెంబర్స్గా జాయిన్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? లేచి నిలబడండి, పర్లేదు. వీళ్ళందరూ సిపిఎఫ్ మెంబర్స్. వీళ్ళందరూ అన్నిటికీ తెగించి ముందుకొచ్చిన వాళ్ళు, సిద్ధపడి ముందుకొచ్చిన వాళ్ళు. ఇప్పటికి 4000 మంది సిపిఎఫ్లో జాయిన్ అయ్యారు. 4000 1500 మంది హైదరాబాద్ నుంచే సిపిఎఫ్లో జాయిన్ అయ్యారు. మా ఆలోచన ఏంటో తెలుసా? కూర్చోండి. మా ఆలోచన ఏంటో తెలుసా? ప్రతి మండల్ స్థాయిలో సెమినార్స్ కండక్ట్ చేసి 4 డేస్, నాగేశ్వరరావు గారు చెప్పారు కదా, అలా 4 డేస్ బైబిల్ ట్రైనింగ్ కండక్ట్ చేసి వాళ్ళలో ఉత్తేజపరిచి, చైతన్యపరిచి రానున్న రోజుల్లో ఘనముగా సేవలో, ఉద్యోగాల్లో, సైనింగ్ అథారిటీలో, రాజకీయాల్లో అడుగు పెట్టే విధంగా మేము మారల్ సపోర్ట్ చేస్తూ ఎవ్రీ మండల్ ప్రతి మండల స్థాయిలో నెలకు ఒక మీటింగ్ చొప్పున ఏర్పాటు చేసి సిపిఎఫ్ తరపు నుంచి అనేక క్రైస్తవుల ఉత్తేజాన్ని తీసుకొని, చైతన్యం తీసుకొచ్చి, ప్రవీణ్ పగడాల గారు కోరుకున్నటువంటి ఆ నూతన మార్పును తీసుకొచ్చే ప్రయత్నం మేము చేయడానికి ఇష్టపడుతున్నాం. మీరు ఎవరైనా సిపిఎఫ్లో జాయిన్ అవ్వాలంటే జాయిన్ అవ్వచ్చు. ఒకటే చెప్తున్నా, అభినయ దర్శన్ అని నన్ను ఎవడు ఎలా మొరిగేవాడు మొరగని. ఉదయం మాట్లాడుకున్నాం అజయ్ ఒకటే అన్నాడు, అభి నీ గురించి ఎవడెవడో ఏదేదో మాట్లాడుతున్నాడు, నువ్వు పట్టించుకోకు, నువ్వు ఎదిగిపోతావు, నువ్వు ఎదిగిపోతావు, చాలా ఎత్తుకు ఎదిగిపోతావు. నిన్ను విమర్శించిన వాడు ఆ కుర్చీలోనే కూర్చొని ఉంటాడు, నీ పేరు ప్లేస్లో ఇంకో పేరు తెచ్చుకుంటాడు, అంతే తప్ప నీది తగ్గేది ఒరిగేది ఏముండదు. నీ స్థాయిని దేవుడు మార్చేశాడు. మనం ప్రజలకు కావాలి, క్రైస్తవులకు అండగా నిలబడడానికి మనం కావాలి. మొరిగే కుక్కల్ని పట్టించుకోవద్దు అని అజయ్ చెప్పాడు. అజయ్ది CMDF, క్రిస్టియన్ మైనారిటీ దళిత్
ఫెడరేషన్ ఆఫ్ ఫెలోషిప్ ఏదో ఉంది, నాది సిపిఎఫ్. మా సంస్థలు వేరైనా, ఆర్గనైజేషన్ వేరైనా, మేమిద్దరం కలిసి తెలంగాణ నుంచి అజయ్, ఆంధ్రప్రదేశ్ నుంచి నేను, ఇంకా ఎవరైనా రాగలిగితే రావచ్చు, మీ ఇద్దరేనా అని మాట్లాడకండి. 100 మంది వస్తారా, రండి, కలిసి నిలబడదాం, అన్యాయాన్ని ప్రశ్నిద్దాం, క్రైస్తవుడి సత్తా ఏంటో చూపిద్దాం. ఎవడైనా క్రైస్తవుని మీద వేలేయాలంటే ఇంకొక సేవకుడిని పోగొట్టుకోవడానికి మేము సిద్ధంగా లేము. అలాంటి పరిస్థితి రాబోదు కూడా. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. గాయం అవ్వకముందే, చంపబడకముందే మేము ముందుకెళ్ళి అడ్డుపడి ఆపుతాం. క్రైస్తవుల్ని గొప్పగా ప్రొటెక్ట్ చేసుకుంటామని సిపిఎఫ్ వ్యవస్థాపకుగా నేను మాటిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.